మొత్తం బ్లడ్ అయింది చెయ్యంతనా. సో ఇంకొకటి ట్రై చేస్తాను. చూడండి, ఇది ఎర్రగా ఉంది చూడండి, బాగా మాగిపోయినాయి. మేమైతే దీన్ని వందకాయ అంటాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే లేపాక్షికి వచ్చిన వీడియో చేద్దామని వచ్చిన. వీడియో చేస్తూ వస్తుంటే నాకైతే ఒక చెట్టు కనపడింది. నాకు చెట్టు వచ్చేసి నేను చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాను ఈ చెట్టుని చూస్తే. సో ఇప్పుడైతే ఎక్కువ ఎక్కడ కనపడతాను లేదు, ఈ చెట్లు అందమైపోతున్నాయి అనమాట. సో అప్పుడైతే మేము ఈ చెట్లలో ఉన్నటువంటి కాయలను అయితే భలే తినేవాళ్ళం. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిక్కొని తినేవాళ్ళము. చాలా డేంజర్ అనమాట ఈ చెట్టు కూడాను. సో ఆ కాయ మాత్రం ఎర్రగా ఉంటుంది. ఆ కాయ వచ్చేసి మేమైతే బందకాయ అని అంటాము. సో ఆ కాయ చూడండి, మీరేమంటారు ఆ కాయకి అయితే కామెంట్ చేయండి, ఆ పండుకి. సో ఇప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం రండి. సో నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయన్నమాట. ఇప్పుడైతే చాలా అంతమైపోతాను. ఇప్పుడైతే నేను భలే తిన్నాను ఈ కాయని. మీరు తిన్నారో లేదో చెట్టు చూస్తే చెప్పండి. చూడండి, చాలు అట్లే ముళ్ళు అనేది తగులుతాయి అనమాట, కరసేస్తుంది అనమాట. చాలా ముళ్ళు అయితే ఉంటాయి ఈ చెట్లో, కనపడుతుంది. చూడొచ్చు మీరు ఈ కాయ చూడండి, ఇది ఎర్రగా ఉంది చూడండి, బాగా మాగిపోయినాయి. మేమైతే దీన్ని వందకాయ అంటాము. చీపకాయ చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వందకాయ. సో ఈ కాయ తినేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా తినాలన్నమాట. సో దీంట్లో వచ్చేసి ఒక ముళ్ళు అయితే ఉంటుంది, అడ్డు ముళ్ళు అని ఉంటుంది. చూడండి, ఒకటి నేను తీసుకుంటాను. జస్ట్ ముట్టుకుంటే మనకి చాలా ముళ్ళలు అయితే తగులుతాయి. చూడండి, ఈ కాయ పేరు బందకాయ. మేమైతే దీన్ని బందకాయ అనే అంటాము. నేను చిన్నప్పుడు ఈ కాయల్ని చాలా తిన్నాను. సో ఇప్పుడు కూడా ఒకటి తిని మీ ముందే నేను తిని చూపిస్తాను, చూస్తూ ఉంటుంది. సో దీన్ని ఎలా కట్ చేస్తామని చేస్తే చూడండి, ముళ్ళులన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా కొన్ని తీసుకుందాం. బాగా మాగిపోయినాయి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీకు ఈ చెట్టు గురించి తెలిసింటే, ఈ కాయ గురించి తెలిసింటే కామెంట్ చేయండి. మీకు ఈ చెట్టుని చూస్తే మీకు మీ రోజులు, మీ చిన్నప్పటి రోజులు కనుక కామెంట్ చేయండి. ఏదైనా కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. సో చాలా జాగ్రత్తగా దీన్ని మనం తీయాల్సి వస్తుంది. ఈ కాయనైతే మనం చాలా జాగ్రత్తగా ఈ కాయనైతే కోయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా అనేస్తే ముళ్ళలు మొత్తం వెళ్ళిపోతాయి. చూడండి, ఇక్కడ ఉన్నాయి చాలా ముళ్ళలు ఉంటాయి దీంట్లో. సో చాలా డేంజర్ ఇది. తిన్నా విషయం ఇవే ఎప్పుడు చుట్టూ ఉండే, ఇప్పుడు లేవు ఈ కాయలు. ఎట్ని చెట్టు పెట్టినా కూడా మనకి ముళ్ళలే తగులుతాయి ఈ కాయలో. మనం ఎంత జాగ్రత్తగా కాయ కోద్దామన్నా కూడా మనకి ముళ్ళలు గుచ్చుకుంటాయి, చిన్న చిన్న ముళ్ళలు ఉంటాయి. ఎంత చిన్న జాగ్రత్తగా కొద్దామన్నా కూడా ముళ్ళులతో మనం తప్పించుకోలేము. ఖచ్చితంగా ముళ్ళలు అయితే తగులుతాయి. చూడండి, ఇలా అనేస్తే మొత్తం ముళ్ళలన్నీ వెళ్ళిపోతాయి. చూడండి, టేస్ట్ కూడా చాలా స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ఎంత
ఎంత జాగ్రత్తగా పీక్కున్నా కూడా ఈ కాయల్ని నాకైతే ముళ్ళలు తగిలినాయి చూడండి, చిన్న చిన్నగా ఉంటాయి, కనపడవు అనమాట. సో ఇప్పుడు ఈ కాయల్ని తినేసి చూపిస్తాను, ఎలా తింటాంటామైతే అందరా. చూడండి ఇదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఇది తీసేయాలన్నమాట. తీసేద్దాము, వీడియో పెట్టేసి. ఫ్రెండ్స్ ఇది తీసిన తర్వాత అయితే చూడండి, ఇక్కడ చూడండి, ఇది తీసిన తర్వాత ఇక్కడైతే ఒక ముళ్ళు అయితే ఉంది చూడండి, ఇది అడ్డముళ్ళు అంటారు దీన్ని. సో మేమైతే అలానే అంటాము, దీన్ని అడ్డముళ్ళు అంటారు. అట్లనే తింటే ఇట్లా గొంతులో ఇరుక్కుంటుంది అనమాట. సో దాన్ని జాగ్రత్తగా తీసేయాల. తీసేసిన తర్వాత ఈ కాయ ఏదైతే ఉందో చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మొత్తం మనకి కాయ అంతా కూడా రెడ్ కలర్లో వస్తుంది. చూడండి, చూడొచ్చు మీరు, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని తినాల. స్వీట్ అంటే స్వీట్ ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. చూడొచ్చు మీరు, అయితే నేను తింటాను. చాలా రోజుల తర్వాత తిన్నా. కాయ మాత్రం చాలా స్వీట్ ఉంది, నిజంగా అంటే చాలా బాగుంది. నాకు చిన్ననాటి రోజులు, నేను చిన్నప్పుడు తిన్నటువంటి రోజులు అయితే నాకు గుర్తొచ్చాయి. ఇందులో విత్తనాలు ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అనమాట. సూపర్గా ఉంది. బందకాయ దీని పేరు. ఇంకోటి ట్రై చేస్తాను చూడండి, సేమ్ ఇలానే కోయాల్సి వస్తుంది రా. సో ఇలా తీయండి, ఇలా తీసేసి ఇప్పుడు ఇది ముందు ఉంటుంది కదా, ఇది మాత్రం తీయాల ఫస్ట్. నాకు బాగా గుర్తుంది, నేను చిన్నప్పుడు చాలా తిన్నాను. సో ఇక్కడ అడ్డుముళ్ళు అని ఉంటుంది, దాన్ని తీసేసి పక్కన పెట్టేసి సేమ్ ఇట్లా పైన ఈ కాయని ఇలా ప్రెస్ చేస్తే కనుక మనకి మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, చూడొచ్చు, వచ్చేసి పడేసేది, దీన్ని తినేది. వేరే లెవెల్, చాలా స్వీట్ ఉంది, చాలా బాగుంది. బందకాయ ఎక్కడైనా కనపడితే ట్రై చేయండి. ఏమంటే కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. ఈ కాయ తినేటప్పుడు మాత్రము జాగ్రత్తగా తినాలా. ఇప్పుడు విష్ణు ట్రై చేస్తాడా? విష్ణు పుట్ట అట్లా పెట్టు, అట్లా కెమెరా అట్లా పెట్టు, తినేసి అట్లే చెప్పు, ఎట్లా వేసుకోండి నోట్లకి, తినేసేయి, వేసుకోండి. ఎట్లా తీసినావు? మా కెమెరా ఎట్లా తీసినావు? సూపర్ బాధ. సో ఈ కాయ బాధ కదా, ఇంకా ఎండికి చాలా ఎండింది, వేడి మీద ఉంది. వేడి మీద కాబట్టి టేస్ట్ సరిగ్గా తెలుస్తా లేదు, లేకపోతే చాలా స్వీట్ అనిపిస్తుంది. సో చాలా రోజుల తర్వాత తిన్నా, చాలా హ్యాపీగా ఉంది. బందరకాయ ఏమో ఎట్లుంది. సో తినేటప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ట్రై చేస్తే మాత్రము, సో ఇలా కోసేసి ఇక్కడ ముళ్ళు అయితే ఉంటుంది, అడ్డముళ్ళు అంటారు దాన్ని, దాన్ని తీసేసి ట్రై చేయండి. ఇంకోటి తినేసిన విష్ణుకి బాగా నచ్చిందంట, ఫస్ట్ టైం తింటాడు చూడండి విష్ణు కూడా, మా కెమెరామెన్ విష్ణు కూడా ఎప్పుడూ తినలేదంట. సో నేను చిన్నప్పుడు తిన్నా, ఇప్పుడైతే లేదు, ఇట్లా చెట్లు కూడా లేవు, చాలా కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఎవరికి తెలీదు ఆ చెట్టు గురించి కూడా, ఆ చెట్టు కాయ టేస్ట్ గురించి తెలీదు. కావాలంటే చూడండి, మీరు ట్రై చేసుకోండి. ఎప్పుడైనా కనపడినప్పుడు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి అడగండి, కాయ గురించి చెప్తారు. మేము చిన్నప్పుడు స్కూల్ నుంచి మధ్యాహ్నం అయితే 1 గంట టైంలో భోజనానికి వదిలినప్పుడు మేము వెళ్ళేసి చెట్ల దగ్గరికి వెళ్ళేసి పీక్కొని చాలా అంటే చాలా తిన్నాము. అసలు ఇది తక్కువ, చాలా అంటే వెళ్తే ఒక్కొక్కరు వచ్చి 10 కాయలు తినేవాళ్ళం. అన్ని చెట్లు ఉన్నమాట అప్పుడు, ఇప్పుడైతే లేవు, చాలా అంటే చాలా కనుమరుగైపోయింది. సో ఇంకో ట్రై చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది, చూస్తే మీరు బ్రెడ్ అనుకుంటారు. ఫ్రెండ్స్
చూడండి బ్లడ్ చూడండి ఫ్రెండ్స్, బ్లడ్ చెయ్యి మొత్తం బ్లడ్. వేసుకొని అట్లా పెట్టాను, అదే ఎక్కువ ఏం తుడుచుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, దొరికింది నాకు తీసేటప్పుడు ఈ ముళ్ళు దొరికింది. సో తింటే ఇక్కడ ఇరుక్కుంటుంది అనమాట. ఇది తిన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆల్చి చూసి ముళ్ళని తీసేసి తినాలా. క్లియర్గా చెప్పినా ఎక్కడన్నా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చూడండి ఇంకో ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బ్లడ్ అయింది చెయ్యంతానా. సో ఇంకొక ట్రై చేస్తాను. సూపర్ టేస్ట్, చాలా రోజుల తర్వాత తిన్నా. బందరకాయ చూడండి, చేతులు మొత్తం బ్లడ్ అయిపోయినాయి. బందరకాయ చాలా రోజుల తర్వాత తిన్నా, చాలా హ్యాపీగా ఉంది. నేను స్కూల్కి వెళ్ళే రోజులు అయితే గుర్తొచ్చినాయి. 20 years బ్యాక్ రోజులైతే నాకు గుర్తొచ్చినాయి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటా. మీ స్మార్ట్ బనియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.